మన ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న యూకలిప్టస్ మొత్తం ఇది లాస్ట్ 2 months నుంచి కంప్లీట్గా కొట్టడం జరుగుతున్నది. కాబట్టి గవర్నమెంట్ కూడా ఏమాత్రం పట్టించుకోకుండా ఏముందులే మనం మాట్లాడేదానికి మనకు ఎటువంటి పవర్స్ లేవు. చంద్రబాబు నాయుడు గారు అటువంటి పవర్స్ ప్రజలకు ఇచ్చేశారు. కాబట్టి మన పార్టీకి మనం ఏమాత్రం మాట్లాడేదానికి లేదు. మాట్లాడినా కూడా మనకు ట్రాన్స్ఫర్లు వస్తాయి, ఊస్టింగ్లు వస్తాయనే పద్ధతిలో ప్రతి ఒక్కళ్ళు ఆఫీసర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ మరీ అన్యాయంగా ఉంది. రెవెన్యూ వాళ్ళు కూడా అట్లే ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధమైన ఆలోచనలతోటి ఎప్పుడూ లేదు. ఈ విధంగా అగ్రిగోల్డ్ భూముల్లో ఉన్న యూకలిప్టస్ కొట్టడం అనేది ఓవర్ నైట్ పెరిగిన చెట్లు కాదు. 15 సంవత్సరాల నుంచి పెరిగిన చెట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎవరు ఎంత తీసుకోగలిగితే అంత. ఈ విధంగా ప్రజా సొమ్ముల్ని ఎవరో కొంతమంది వ్యక్తులకే అది దారాదత్తం చేయటం అనేది చాలా అన్యాయమైన విషయం. క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత గమనించినటువంటి, గుర్తించినటువంటి వాస్తవాలని ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. బహుశా నాకు తెలిసి ఈరోజు ఒక్కసారి వరకుంటపాడులో జరిగినటువంటి దోపిడీని చూస్తే బ్రిటిష్ కాలంలో కూడా ఇంత దోపిడీ జరిగి ఉండదు. వీళ్ళకన్నా ఈరోజు జరిగేటువంటి పాలకుల కన్నా బ్రిటిష్ పాలనే బాగుందేమో అనేటువంటిగా ఈరోజు ప్రజలకు భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. దురదృష్టకరమైనటువంటి విషయం. అగ్రిగోల్డ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా అగ్రిగోల్డ్ కుంభకోణం అనేటువంటిది వెలుగు చూడటం జరిగింది. ఆ రోజు నుంచి అనేక సందర్భాలలో అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి ఈ దోపిడీని అరికట్టమని ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేమందరం శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు నిలదీస్తే ఏమాత్రం పట్టించుకోకుండా మొక్కుబడిగా సిఐడికి కేసు ఇచ్చేసాము, సిఐడికి అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసామని చెప్పి ఆ రోజు నుంచే వల్ల మాలినటువంటి ప్రేమ వాత్సల్యం ఈ అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి కంపెనీ మీద, కంపెనీ యాజమాన్యం మీద చూపించడం జరిగింది. చివరికి కోర్టులు దానిలో జోక్యం చేసుకోవడం రకరకాలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ భూములు గుర్తించి ఇదిగో ఇవన్నీ మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నాము అని చెప్పి సిఐడి చెప్పడం జరిగింది. సిఐడికి హ్యాండ్ ఓవర్ అయింది, కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ చట్టాల గురించి, వాళ్ళ సంపదల గురించి ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటిది కోర్టు తుది తీర్పు కోసం అందరూ ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో తుది తీర్పు వస్తే దాని ద్వారా వచ్చేటువంటి ఫలితం ద్వారా తమకు ఎంతో కొంత దక్కుతుందని చెప్పి అగ్రిగోల్డ్ బాధితులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిని పక్కన పెడుతూ ఈరోజు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల చెట్టు, అంటే 4 నుంచి 5 సంవత్సరాలకు ఒక కటింగ్ వస్తుంది. అటువంటిది 3 కట్టింగులకు ఉన్నటువంటి దాంట్లో చాలా ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి బాగా బరువు ఉన్నటువంటి చెట్టు, వాటిని ఈరోజు దాదాపుగా 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్టు. 1 ఎకరాకి సంబంధించి 60 నుంచి 70 టన్నులు, టన్ను 7,500 రూపాయల ఆవరేజ్న రేటు, అంటే దాదాపుగా 1 ఎకరా మీద 5 లక్షల రూపాయలు ఆర్జించేటువంటి పరిస్థితి. అటువంటిది ఒక్క వరికుంటపాడు మండలంలోనే మేము చూసినటువంటిలో 70 ఎకరాలంటే దాదాపుగా 3.5 కోట్ల రూపాయల ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి, ప్రభుత్వ స్వాధీనంలో ఉన్నటువంటి ఆస్తి, సిఐడి జప్తు చేసినటువంటి ఆస్తిలో ఈరోజు చెట్లు కొట్టేస్తే కనీసం పట్టించుకునేటువంటి నాథుడే కరువయ్యాడంటేనే ఈ ప్రభుత్వం ఎంత విధ్వంస పాలనకి తెరతీస్తుందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎన్నడైనా ఎప్పుడైనా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇంత పెద్ద భారీ కుంభకోణం జరిగితే ఏమీ పట్టనట్లుగా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క శాసనసభ జరుగుతుంది. శాసనసభలో రకరకాలైనటువంటి అంచనాలు లేవనెత్తడం, ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని నిందించడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద అబండాలు వేయడం, దానితో కాలం సరిపోతుండడం తప్ప ఏదైనా ప్రజలకు సంబంధించి జరుగుతున్నటువంటి విధ్వంస పాలన మీద ఎప్పుడన్నా మాట్లాడా? ఈరోజు అధికారులు ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితి. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు సహాయం చేశారు అని అంటే పావుకు పాలు పోసినట్టే అని చెప్పి పబ్లిక్ సమావేశంలో చెప్పాడు. అధికారులకు ఏం చెప్తున్నాడు? మా వాళ్ళు ఏమి దోపిడీ చేసినా, ఏమి దొంగిలించినా, ఏమి కొట్టకపోయినా, ఏమి విధ్వంసం సృష్టించినా, ఎవరి మీద దాడులు చేసినా, ఎవరు ప్రాణాలు తీసినా, ఎవరు మానాలు పోయినా మీరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే కఠినంగా వ్యవహరించండి తప్ప తెలుగుదేశం వాళ్ళ జోలికి పోవద్దని చెప్పి అధికారులకు ఆదేశించారు. దాని పర్యవసాయం ఏమైంది? దోచుకుంటుంటే మేము ఇక్కడికి పరిశీలనకు వస్తామంటే
పోలీసులు మమ్మల్ని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దోపిడీదారులు ఎక్కడ ఉన్నటువంటి పట్టుకునేటువంటి పరిస్థితులు లేదు. ఈరోజు పాపం తహసీల్దార్ గారు చెప్తున్నాం, మనకు ఫిర్యాదు వచ్చింది సార్, ఆ ఫిర్యాదులు పరిశీలిస్తున్నామని చెప్పి. ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఉన్నటువంటి ఆస్తులను దోచుకుపోతే ఇటు రెవెన్యూ కానీ అటు వాళ్ళు కానీ. అందుకే ఈరోజు ఈ పరిపాలన ఎంత దారుణంగా ఉందని బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అధమ స్థాయిలో పరిపాలన జరగలేదు. ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఇంత దౌర్భాగ్యంగా దౌర్జన్యం ఎప్పుడు హింసించినటువంటి సంఘటనలు. జిల్లా చూస్తే కలెక్టర్ గారు, ఎస్పీ గారు పాపం ఉత్సవ విగ్రహాల్లాగా మారిపోయారు, ఏమీ మాట్లాడలేనటువంటి పరిస్థితి. కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారి కన్నా కలెక్టర్ దగ్గర డబ్బేదారే పవర్ఫుల్ గా ఉన్నట్టున్నాడు. ఎస్పీ ఆఫీసుకు పోతే ఎస్పీ ఆఫీసులో ఉండేటువంటి కానిస్టేబుల్ పవర్ఫుల్ గా ఉన్నటువంటి ఎస్పీ గారి కన్నా వీళ్ళు ఇంకా పాపం తగ్గిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు అయితే ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో పట్టపగలే, ఇదేం అడవి కూడా కాదు, ఇది ఒక మంచి గ్రామం. ఈ గ్రామాల్లోనే పట్టపగలే అందులో చూస్తున్నాం కానీ ఇదంతా కూడా పేదలకు సంబంధించింది. దీన్ని మళ్ళా ఆ పేదలకు పంచాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ సిఐడికి అప్పగించినటువంటి ఆస్తిలో నుంచి పట్టపగలు వీటన్నింటినీ కూడా లారీలు పెట్టి మొత్తం ఈ యూకలిప్టస్ అంతా కూడా కొట్టి తీసుకెళ్లి వాళ్ళు అమ్మేస్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ పోలీసులు కానీ వీరంతా కూడా ఏ విధంగా ఉపేక్షిస్తా ఉన్నారు, ఏ విధంగా కామ్గా ఉన్నారు కూడా అర్థం కావట్లేదు. మరి ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయల సంపద సుమారుగా 250 ఎకరాలు ఇక్కడ ఉందంట. సో మొత్తం కొట్టేయాలని చూసినప్పుడు సుమారుగా 60 ఎకరాలు దీంట్లో యూకలిప్టస్ కొట్టేసిన తర్వాత మొత్తం కూడా అప్రమత్తమై మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ వైఎస్ఆర్సీపీ కానీ అంతా గొంతెత్తిన తర్వాత సుమారుగా 60 ఎకరాలతో వాళ్ళు పరిమితమైనారు. లేకుండా మొత్తం 250 ఎకరాలు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి పేదలకు చెందాల్సినటువంటిది ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల చేతిలో ఉండేది. దీనంతా చూసిన తర్వాత ఒకసారి అనిపిస్తుంది, ఇప్పుడు ఎంఆర్ఓ గారికి చెప్తే కూడా ఆయనకు ఎదురుగానే ఇక్కడి నుంచి పట్టుమని 1 కిలోమీటర్ దూరంలో కూడా ఈ అవినీతి జరగలే. కానీ ఆయన ఏమీ తెలియనట్టుగానే అసలు చెట్లు కొట్టేసినారా, అది అక్కడ ఇక్కడ అని చెప్పి ఆయన తలంచుకొని మాట్లాడే పరిస్థితి కనపడతా ఉంది. అంటే వీళ్ళు కళ్ళెదురుగా కనపడతా ఉన్నా కూడా ఎందుకు ఇంత మౌన పాత్ర పోషిస్తా ఉన్నారు ఆ రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ అర్థం కావట్లే. సో ఇవన్నీ చూస్తా ఉంటే అందరికి ప్రజలకు అంత అనిపిస్తా ఉంది, అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా చూసినాము ఇట్లాంటి పరిస్థితులు. ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఈ విధంగా దౌర్జన్యాలు ఏంటి, పట్టపగులు ప్రజల ఆస్తుల్ని దొంగిలించుకొని పోవడం ఏంటి, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ పనులు చేయడం. ఇన్ని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా దీని గురించి స్పందించకుండా, దీని మీద యాక్షన్ తీసుకోకుండా, దీని మీద బాధితులకు ఎలాంటి నష్టం జరిగినా కూడా మేము పే చేస్తామని కానీ వారిని కఠినంగా శిక్షిస్తామని కానీ అన్ని కూడా ఈరోజు సీసీ కెమెరాస్ ఉన్నాయి, పబ్లిక్ అంతా కూడా తెలుస్తా ఉంది, ఎక్కడ అమ్మినారో కూడా తెలుస్తా ఉంది. మరి దీని మీద తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవాలని మాట్లాడట్లేదు? ఈ విధంగా చేసిన దానివల్ల రేపు పొద్దున ఇంతకు బదులు గోవర్ధన్ గారు చెప్పినట్టు ప్రైవేట్ ఆస్తుల మీద కూడా వస్తారు, ఇళ్లలో పడుకొని ఉంటే కూడా వస్తారు, తీసుకుపోయినా కూడా దిక్కులేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మీడియా కానీ ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా ప్రజలను అందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఉంది. మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఈ 5 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రంలో మిగిలేది కేవలం బూడిద మాత్రమే ఉంటుంది. కాబట్టి అడికొండపాడు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఎంత దౌర్జన్యంగా ఉందంటే, ఎంఆర్ఓ ఆఫీస్కి కొన్ని కిలోమీటర్లు దగ్గరగా అది ఇంత దోపిడీ జరగడం, అగ్రిగోల్డ్ సంబంధించినటువంటి ప్రజలు ఏర్పరచుకున్నటువంటి ఒక ఆస్తిని అది ఈ రకంగా దోపిడీ జరగడం చాలా బాధాకరం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఏదో సంపద సృష్టిస్తామంటే ఏదో రాష్ట్రాన్ని సృష్టిస్తారేమో అనుకున్నాం, కానీ సంపదని ఈ రకంగా కార్యకర్తలు దోచిపెడతాడనే విషయం చాలా బాధాకరంగా ఉంది. బెల్ట్ షాపుల ద్వారా సమాజాన్ని నాశనం చేశారు. ఈ రకమైన అరాచకాలు సృష్టిస్తే అసలు ఎక్కడ పోతుంది? ప్రజలకు కూడా ఒక హద్దు అనేది ఉంటుంది. ఇంత జరిగిన చట్టాలు ఏమి చేయకుండా ఉంటే, ప్రజలే చట్టాలు చేతిలో తీసుకుంటే సమాజం ఏ రకమైన అతలాకుతలం అవుతుంది? కాబట్టి ఈ సీరియస్నెస్ ని మీరు పట్టించుకోవాలి. నిజంగా ఎంఆర్ఓ కలిసిన తర్వాత అసలు ఉత్సాహ విగ్రహం అనేది అర్థమైపోయింది. పోలీసు వ్యవస్థ అయితే మా పెద్దలు చెప్పినట్టుగా అతి ఉత్సాహం చూపిస్తాము, ఇది కరెక్ట్ గా